హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజైతే మా డాడీ వస్తున్నాడని మా డాడీకి నేను చేసిన చేపల పులుసు అలాగే చేపల ఫ్రై ఇష్టం. సో ఇప్పుడైతే నేనైతే కేజీన్నర చేపలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకుందాము. సో చూడండి, 2-3 టైమ్స్ మనమైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడైతే మనము ఫ్రైకి కొన్ని ముక్కలు, పులుసులోకి కొన్ని ముక్కలు సపరేట్గా పెట్టుకుందాం. చూడండి, మనం ఇప్పుడు క్లీన్ చేసిన చేపలని ఫ్రైకి కొన్ని తీసుకున్నాం, అలాగే పులుసుకి కూడా తీసుకున్నాం కదా. ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అలాగే ఫ్రై ముక్కల్లో కూడా ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. రెండు ఒకటేసారి కలిపి పక్కన పెట్టేసుకుందాం. సో ఇంక ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకుందాం. సో ఇంక ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి అలాగే పసుపు కూడా వేసుకుందాం, ఒక 1 స్పూన్ పసుపు. సో నెక్స్ట్ అయితే కొంచెం మసాలా పొడి కూడా వేసుకుందాం. కొంచెం ఒక 1 స్పూన్ ఒక అల్లం కూడా ఫ్రైలో కూడా వేసేసుకొని మొత్తం అంతా పులుసుకి ఫ్రైకి ఒకటేసారి మనం కలిపి పక్కనే పెట్టేసుకుందాం. ఇలా కలిపి పక్కన పెట్టుకొని మనకి కావాలనుకున్నప్పుడు ఫ్రై చేసుకొని తింటే ముక్కకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ముక్కలు పులుసుకి కూడా మనం కలిపి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం చేప ముక్కలకి అంతా పట్టింది కాబట్టి ఇవైతే పక్కన పెట్టేసుకొని మనకి చింతపండు నానేసుకుందాం. చూడండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకుందాం. అలాగే ఇప్పుడు ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. కట్టెల పొయ్యిలు లేవు కాబట్టి ఇప్పుడు అలాగే మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. సో ఇంకా అవైతే చక్కగా అయిపోయినాయి కాబట్టి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక 3 ఎల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర, మనం కాల్చుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ అది కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నాం కదా, పులుసులోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. నేను ఇందులో అది గసాల వేయడం మర్చిపోయాను. సో ఇంక ఇప్పుడైతే గసాల కూడా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకుందాం. చూడండి, మనకి పచ్చివాసన పోయింది కదా. మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇప్పుడు మనం వేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ విధంగా ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి అంతా మనం కలుపుకోవాలి. ఇంక ఇప్పుడే కలుపుకోవాలి, ఇంకా తర్వాత అయితే మనం గరిటె పెట్టద్దు. సో మనకి ఈలోపు కాస్త ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు నానిందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి, మనకి చింతపండు కూడా నానిపోయింది కదా. చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకుందాం. సో ఈలోపు మనం ఒకసారి ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందాకైతే నేను కొత్తిమీర వేయలేదు కదా, ఇప్పుడు వేస్తున్నాను. పచ్చిమిర్చి కట్ చేయకుండా డైరెక్ట్గా అలాగే వేస్తున్నాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా డాడీ మా వారు చాలా బాగుందన్నారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇంక ఇప్పుడైతే మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాము. చేపల పులుసులోకి కంపల్సరీగా జీలకర్ర మెంతుల పొడి ఉండాలి కదా. చూడండి, ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందాం. చేపల పులుసు కొత్తగానే ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు ఎమ్మి చేపల పులుసు అయితే మనకి ఉడికిపోయింది. సో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడైతే. సో ఫైనల్గా మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంత సింపుల్గా తొందరగా ఈజీగా అయిపోయిందో. నెక్స్ట్ అలాగే ఫ్రై కూడా ఇప్పుడు మనం ఇందాక అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, సింపుల్ ప్రాసెస్ అనమాట. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చేప ముక్కలంతా అందులోనే వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాం. చూడండి, చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.